కళ కేవలము నన్ను అవహేళన చేయుటకు ఉపకరించును తప్ప నాతో పోటీ పడుట మీ వలన కాదు కాదు కాదు. సౌజన్యముతో పరిహసించే మీకు ఇదేనా మందహాస మందలింపు? నాతో పోటీ మీకు తగదు. ఈ అయోధ్య నగరిలో నీ పాత్ర ఆ సౌమిత్రిది మాత్రమే. నయనానందకరముగా శోభిల్లు ఈ నగరము నేను లేకపోయినా శూన్యమై శోభావిహీనమగును. కల్పావసానము వేళ ఉండే కారు చీకట్లలో ఈ ఊరి కళ మ్రగ్గును. ఇంద్రాది దివిజుల మంత్రహస్తముల గెలిచే కౌటిల్యము నాది. లోకులను చీకాకు పరిచే కపటము నీది. మీరు తిడితే పడటానికి పిరికి పందలు కాదు ఈ విప్లవ వీరులు. చిరుప్రాయం నాడే కొదమ సింగాల కోరడు లెక్కించిన భరతునిగన్న భూమిరా నాది. 16 ఏళ్ల ప్రాయంలోనే పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యునిగన్న అవనిరా నాది. అక్బరుని అధక్కరించి ఔరంగజేబుతోనే ఔరా అనిపించుకున్న ఔరస మరాఠీల జన్మస్థలం రా నాది. ఇక్కడ పుట్టిన కుందేలైనా వేట కుక్కల్ని తరిమిందిరా. ఇక ఇక్కడ పుట్టిన వీరయోధుల ముందు నువ్వెంత, నీ బ్రతుకెంత? సిగ్గు లేక చేవ లేక ఎదిరించే దమ్ము లేక సంధికని పిలిచి బంధిస్తారా పశువుల్లారా? స్వాతంత్ర సమరయోధుడి ఆవేదన నువ్వు చెప్పావు. స్వాతంత్రం వచ్చినాక మన దేశం ఏ దిశను ఉదయించాలోనన్న ఆ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని నేను చెప్తాను. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కల ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బహిరిల్లుతాయో, ఎక్కడ విరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని నృతాంధ విశ్వాసపు టెడారిలో ఇంకిపోదో, తలపులో పనిలో నిత్య విశాల పదాల వైపు ఎక్కడ మనసు పయనిస్తుందో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రి ఈ దేశాన్ని మేల్కొల్పు, ఈ దేశాన్ని మేల్కొల్పు, మేల్కొల్పు. మీరు కాఫీ తాగుతారా? $2 లక్షలు ఇస్తా అన్నప్పుడే అనుకున్నా ఇది అయ్యే పని కాదని. 2 లక్షలా? సగం నా బ్యాంక్లోకి వచ్చేసాయి. మిగిలిన సగం రాకపోయినా నాకేం పర్వాలేదు. మీరు ఇంకోసారి పడుకొని లేసినా నాకు ఇబ్బంది లేదు. నేను నచ్చకపోతే కనీసం కాఫీ తాగి బయలుదేరండి. మీకు నచ్చిన బుక్ తీస్తే నేను చదివి వినిపిస్తా. ఇంగ్లీష్వి తప్ప. నీకు చెస్ ఆడడం వచ్చా? పర్వాలేదు, బానే ఆడతాను. నేను చెస్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ని తెలుసా? అవును, వృత్తిపరంగా ఇదే అన్నావు. నువ్వు, నీ అమ్మ, అమ్మమ్మ అందరూ ఇదేనా? అవును. ఇలా ఎవ్వరూ మా చెల్లిని అడగకూడదని ఇది ఒప్పుకున్నా. డబ్బులు వచ్చాక ఇంకా మా చెల్లెలు ఇద్దరిని తీసుకొని ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతా. నీ కోసం ఇంత ప్రైవేట్ సెటప్ చేశాడంటే